పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలానే ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎందుకంటే ఈ మధ్య పిల్లలు కానివ్వండి ఎవరికైనా సరే సూసైడ్ చేసుకోవాలి అనేటువంటి థాట్స్ అనేటువంటివి ఎక్కువైపోతున్నాయండి. చిన్న చిన్న విషయాలకి భయపడిపోతున్నారు. ఒక వ్యక్తి యొక్క రైటింగ్ని బట్టి కానివ్వండి, ఒక వ్యక్తి యొక్క సిగ్నేచర్ని బట్టి కానివ్వండి, వాళ్ళకి ఈ సూసైడల్ టెండెన్సీ ఏదైతే ఉంటుందో, అంటే మెంటల్ డిప్రెషన్లోకిలోనే చనిపోవాలనేటువంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళ సిగ్నేచర్స్ కానివ్వండి, అటువంటి వాళ్ళ రైటింగ్ కానీ ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో నేను కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఖచ్చితంగా మీరు దయచేసి మీ యొక్క పిల్లల రైటింగ్లో కానివ్వండి, సిగ్నేచర్లో కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క మీకు దగ్గరున్న వాళ్ళ యొక్క సిగ్నేచర్లు అటువంటివి ఉన్నాయేమో చూసుకొని దాన్ని చిన్న చిన్న విధంగా రెక్టిఫై చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఆ మైండ్ సెట్ నుంచి బయటపడేసేటువంటి అవకాశం ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మొత్తం 8 రకాలైనటువంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. కొన్ని ఆ ప్యాటర్న్స్ అనేటువంటి నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా చాలా ఉంటాయండి ప్యాటర్న్స్, బట్ కొన్ని అనలైజ్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో 8 రకాల ప్యాటర్న్స్ ఏంటి, అవి ఏంటి అనేటువంటిది మీరు వీడియో చూస్తే కంప్లీట్గా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అండి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయండి. ఏమో మీరు తెలియలేరు, ఎదుటి వాళ్ళు ఏ డిప్రెషన్లో ఉండి వాళ్ళు ఎప్పుడు నాకు ఈ జీవితం వద్దనుకుంటారో మనకు తెలియదు కదా. ఈ వీడియో పంపించడం ద్వారా వాళ్ళకి సంబంధించిన రైటింగ్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ అనలైజ్ చేసుకొని వాళ్ళు బాగుపడి వాళ్ళకి ప్రాణభిక్ష మీరు పెట్టిన వాళ్ళు అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం వీడియో మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేయండి, అందరికి కూడా పంపించండి. ఇక ఈ ఏదైతే మనకు సంబంధించినటువంటిది ఉందో ముందుగా చూసుకుంటే సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో సిగ్నేచర్లో కటింగ్స్ ఏవైతే ఉంటాయో సిగ్నేచర్లో కటింగ్స్ అనేటువంటిది ఉండకూడదండి. నెంబర్ 1. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ లెటర్ అనేటువంటి దాన్ని అస్సలు కట్ చేయకూడదు. అలాగే సిగ్నేచర్ అనేటువంటి దాన్ని అసలు కట్ చేయకూడదు. మీకు నేను దీంట్లో ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను, సిగ్నేచర్ ఎగ్జాంపుల్స్ విత్ సెలబ్రిటీస్ నేమ్స్ అని చెప్తాను. సో ఇక దాంట్లో మనం తీసుకుంటే కనుక దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, బ్రిట్నీ స్పియర్స్కి సంబంధించి. బ్రిట్నీ స్పియర్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? బ్రిట్నీ స్పియర్స్ తెలియని వాళ్ళు ఎవరు? పాప్ ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి అందగత్తె, అలానే అద్భుతమైనటువంటి ఆల్బమ్స్ చేసినామే. ఆమె చాలాసార్లు కూడా సూసైడ్ అటెంప్ట్ అనేటువంటి చేసింది. సో ఇంకొక విషయం ఏంటంటే చూడండి, నేనేం చెప్పాను, ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా గజిబిజి కిచిడి చేయకూడదు, కట్ చేయకూడదు, సిగ్నేచర్ కట్ చేయకూడదు అని చెప్పాను. ఇక్కడ చూసారా, ఇక్కడ టీ అనేటువంటి అక్షరం చూసారా? నార్మల్గా అయితే ఆ టీ ఇట్లా రాసి మామూలుగా ఇలా చిన్న గీత గీస్తే అయిపోతుంది. కానీ ఏం చేశారు, టీ అనేటువంటి దాన్ని ఏమవుతుందో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని సిగ్నేచర్ని స్ట్రైకప్ చేశారు. అంటే ఇంకొకటి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఫస్ట్ లెటర్ ఈ విధంగా నీట్గా పెట్టుకోవచ్చు. కానీ ఏం చేశారు, ఫస్ట్ లెటర్ చూసారా ఇక్కడంతా గజిబిజి అసలు ఫస్ట్ లెటర్ ఏంటి అనేటువంటిది అసలు మనకు అర్థం కూడా కావడం లేదు. ఇంకోటి ఇలా సింబల్ తీసుకొచ్చి, ఈ సింబల్స్ గురించి నేను ఇంకో వీడియో చేస్తాను. అంటే సిగ్నేచర్లో మనం పెట్టేటువంటి ప్రతి సింబల్కి ఒక నెగిటివ్ మీనింగ్ ఉంటుంది అనమాట. అది పాజిటివ్ మీనింగ్, నెగిటివ్ మీనింగ్ అనమాట. వాటి గురించి నెక్స్ట్ చెప్తాను. ఇది చూసారా, ఈ విధంగా ఎప్పుడు కూడా సిగ్నేచర్ అనేటువంటి దాన్ని ఎగ్జాంపుల్ కొంతమంది మనోళ్ళు ఏంటంటే ఆర్టిస్టిక్ నేచర్. ఈ మధ్య రీసెంట్ గా నాకు ఒక కన్సల్టేషన్ వచ్చింది. ఒక తండ్రి వాళ్ళ బాబు యొక్క సిగ్నేచర్ పంపిస్తే ఇమీడియట్ గా మార్చండి ఆ సిగ్నేచర్ అని చెప్పాను. అతను మెంటల్ గా డిప్రెషన్ లోనే అయిపోతున్నాడు అని చెప్పాడు అనమాట. సో ఏం చేశాడు, ఎవడో ఏదో ఫ్రెండ్ చెప్పాడని చెప్పేసి ఎస్తో స్టార్ట్ అయితే పేరు అందంగా ఉండిద్దని చెప్పి ఈ విధంగా రాసుకుంటా వెళ్ళి ఇలా వచ్చి ఇలా ఇచ్చాడు. ఎందుకు ఇలా రాసేపోతారంటే చాలా అందంగా ఉండిద్దంటే సిగ్నేచరు అని చెప్పాడు. సో ఎప్పుడైతే ఈ విధంగా పెట్టాడో మెంటల్గా డిప్రెషన్, అతనికి ఏదైతే డిప్రెషన్ ఉందో అతని డిప్రెషన్ అనేటువంటిది అతని సిగ్నేచర్ అతని రైటింగ్లో కనిపించిందండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి ఉండేది సిగ్నేచర్ అనమాట, రైటింగ్. కాబట్టి మనం అబద్ధం చెప్పొచ్చు, మనం తప్పు చెప్పొచ్చు, కానీ మన సిగ్నేచర్ మన రైటింగ్ అనేటువంటిది అబద్ధం చెప్పదు. సో ఎవరి సిగ్నేచర్ అయినా సరే మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ లెటర్ని కొట్టేస్తున్నా, అలానే సిగ్నేచర్ రాసిన తర్వాత ఇట్లా వెనక్కి వచ్చి కొడుతున్నా, లేదంటే సిగ్నేచర్ పైన కొడుతున్నా, ఎటువంటి ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్ గా అలా కొట్టేయటం అదే మానేయండి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సిగ్నేచర్లో వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్ సిగ్నేచర్ అంటాం. అంటే మనకి సిగ్నేచర్లో లేదంటే రైటింగ్ దాంట్లో ఒక బేస్ లైన్ ఉంటుందండి. ఈ విధంగా ఒక బేస్ లైన్ అంటే మీరు దాన్ని రూల్డ్ బుక్లో రాయటం కాదు, ఒక వైట్ పేపర్లో రాస్తుంటే మీకు తెలిసింది అనమాట. సిగ్నేచర్ ఇట్లా ఉంటుంది. మనం దీని మీద ఇలా సిగ్నేచర్ ఇలా చేస్తాం, ఇలా స్ట్రైట్గా ఉంది అనుకోండి, దీన్ని 180 డిగ్రీ సిగ్నేచర్ అంటారు అనమాట, లేదంటే 0 డిగ్రీ సిగ్నేచర్ అంటారు. దీని సిగ్నేచర్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళాలండి, అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళాలి. కానీ ఎవరి సిగ్నేచర్ అయితే ఇలా సిగ్నేచర్ బేస్ లైన్ నుంచి ఇలా డౌన్ ఫాల్కి వెళ్ళిపోతూ ఉంటుందో దాన్ని డిసెండింగ్ ఆర్డర్ సిగ్నేచర్ అంటారండి. వాళ్ళు మెంటల్గా డిప్రెషన్లో ఉన్నారని అర్థము. వాళ్ళకి సూసైడల్ టెండెన్సీ, సూసైడ్ చేసుకునేటువంటి, అంటే ఇక చాలా ఈ జీవితం అనేటువంటి ఆలోచనలు వచ్చాయండి. దానికి అద్భుతమైనటువంటి మన ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఎవరిది అనుకున్నారు సిగ్నేచరు,
ఈ సిగ్నేచర్ చూసారు ఎవరు అనుకున్నారు? అడాల్ఫ్ హిట్లర్. మనందరికీ తెలుసు అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచ యుద్ధానికి కారకుడైనటువంటి వాడు చివరికి ఏమయ్యాడండి, తనకి తానుగా గన్నుతో పేల్చుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకండి? అతని సిగ్నేచర్ చూసారా ఎలా ఉందో? దిస్ ఈజ్ ద బేస్ లైన్ అని మీరు అనుకుంటే సిగ్నేచర్ చూసారా ఇక్కడ నుంచి ఏ విధంగా డౌన్ ఫాల్ అయిందో. సో ఎవరికైనా సరే ఈ విధంగా డౌన్ ఫాల్ అయినటువంటి సిగ్నేచర్ ఉంటే కెరియర్లో డౌన్ ఫాల్ అయిపోతారు, నేమ్ ఫేమ్ డౌన్ ఫాల్ అవుతుంది. అలానే ఇక నాకు వద్దు ఈ జీవితం అనేటువంటి ఆలోచనలు వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇట్లాంటి డౌన్ ఫాల్ సిగ్నేచర్ అనేటువంటి ఉంటే ఇమ్మీడియట్ గా జాగ్రత్త పడి మీ సిగ్నేచర్ అనేటువంటి దాన్ని కరెక్షన్ చేసుకోండి. మీ రైటింగ్ కూడా డౌన్ ఫాల్ గా ఉంటే ఇమీడియట్ గా రైటింగ్ అనేటువంటి స్ట్రైట్ గా ఉండేటువంటి పని అనేటువంటి చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే అండి, మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మానసికమైనటువంటి ఇది చూసేటప్పుడు దాంట్లో ఫస్ట్ గమనించేది ఏంటంటే సిగ్నేచర్లో సంబంధించినటువంటి స్మాల్ లెటర్స్ ఉంటాయి కదండి. స్మాల్ లెటర్స్ ఐ కానివ్వండి, జే కానివ్వండి, లేదంటే వై కానివ్వండి, జీ కానివ్వండి, టీ కానివ్వండి. సో ఇందులో మేజర్గా చూసుకుంటే టీ అండి. చూసుకున్నప్పుడు టీ కొంతమంది ఇలా చూడండి, ఇలా టీ రాసిన తర్వాత పైన కొంతమంది ఇలా టీ ఇస్తారు, కొంతమంది ఏం చేస్తారు మధ్యలో పెడతారు, కొంతమంది ఏం చేస్తారంటే చాలా కిందకి ఇలా పెడతారు అనమాట. సో ఏ వ్యక్తి అయితే తన సిగ్నేచర్లో దీన్ని క్రాస్ బార్ అంటాం మనం, టీలో రాసేదాన్ని దీన్ని ఏమంటారు క్రాస్ బార్ అంటారు అనమాట. ఈ టీలో రాసేటువంటి క్రాస్ బార్ అనేటువంటిది చాలా కిందకి ఎవరైతే పెడతారో వాళ్ళు మెంటల్గా డిప్రెషన్లో ఉన్నట్టు. దయచేసి తల్లిదండ్రులారా మీ పిల్లల యొక్క హ్యాండ్ రైటింగ్ చూడండి, 2-3 పేజీలు రిఫర్ చేసి దాంట్లో మీ పిల్లలు పెడుతున్నటువంటి సిగ్నేచర్ అయినా సరే చూడండి, టీచర్లు మీరు కూడా చూడండి, చూసుకొని ఎవరైనా సరే ఈ విధంగా టీ బార్ అనేటువంటిది కిందకి పెడుతుంటే వాళ్ళు ఏదో మెంటల్గా డిప్రెషన్లో ఉన్నట్టు. దయచేసి వాళ్ళని కూర్చోబెట్టి ఏంటి నీ ప్రాబ్లం అని మాట్లాడండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రాణం అనేటువంటి మళ్ళీ తిరిగి రాదండి. కాబట్టి ముందే మీరు దయచేసి ఇటువంటి ఎవరిని ఉంటే మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసి. నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదేనండి. ఓకే, సో ఎవరైనా సరే, ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఒక పెద్ద సెలబ్రిటీనే ఇలా సూసైడ్ అటెంప్ట్ చేశారు ఇటువంటి సిగ్నేచర్తో, ఇటువంటి రైటింగ్తో. ఎందుకంటే మన దగ్గరికి కన్సల్టేషన్, నేమ్ కరెక్షన్ కన్సల్టెన్సీకి వచ్చినప్పుడు నేమ్ కరెక్షన్తో పాటు వాళ్ళ ప్రొఫెషన్కి అనుగుణంగా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా వేదిక్ సిగ్నేచర్ అనేటువంటి దాన్ని డిజైన్ చేసి ఇస్తాను. సౌత్ ఇండియా మొత్తంలోకి వేదిక్ సిగ్నేచర్ అనేటువంటిది ఇచ్చేది నేను ఒక్కడనే. తెలుగులో వేదిక్ సిగ్నేచర్ గురించి మాట్లాడేది నేను. ఎందుకంటే వేదిక్ సిగ్నేచర్ అంటే ఈ సిగ్నేచర్కి యాస్ట్రాలజీతో కూడా లింకప్ ఉండిద్ది అనమాట. సో ఈ వేదిక్ సిగ్నేచర్ గురించి మాట్లాడే వ్యక్తి నేను ఒక్కడనేనండి. సో వాళ్ళకే వేదిక్ సిగ్నేచర్ ప్రొఫెషన్ అంటే సిగ్నేచర్లో ప్రతి ఒక్కటికి సాధ్యమేనండి. పిల్లలకి చదువు సరిగ్గా లేకపోతే చదువులో వృద్ధి అవ్వడానికి, మీరు మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మనీలో మీకు వృద్ధి అవ్వడానికి, ప్రొఫెషన్లో ఇబ్బంది పడుతుంటే ప్రొఫెషన్లో రాణించడానికి, ఇలా ప్రతి ఒక్కటి కూడా సిగ్నేచర్తో మనకి సాధ్యమే. ఓకే, అసలు విషయాలైనటువంటి సిగ్నేచర్లను వదిలేసి పనికిమాలిన ఫోన్ నెంబర్లని వేల రూపాయలు ఖర్చులు పెట్టి ఒరిజినల్ కంటెంట్లు తీసి మనం పక్కన పెట్టేసాం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. తెలుగు వాళ్ళు ఏ విధంగా మోసపోతారంటే నా బాధ అదే. ఒరిజినల్ కంటెంట్ వదిలేసి పనికిమాలిన వాళ్ళు ఎవరో చెప్తున్నట్టు వాళ్ళు కోటీశ్వరులు అవడం కోసం మిమ్మల్ని మోసం చేస్తుంటే అటువంటి పనికిమాలిన కంటెంట్ పట్టుకొని వేల రూపాయలు లోన్లు తెచ్చుకొని, అప్పులు తెచ్చుకొని, మొబైల్ నెంబర్లు కొనుక్కొని ఇంకా అప్పులు పాలైపోతున్నారు. సో ఆ అప్పుల పాలైనటువంటి మిమ్మల్ని అప్పుల్లో నుంచి బయటకు తీసుకురావాలంటే నేమ్ కరెక్షన్, సిగ్నేచర్ కరెక్ట్గా ఉంటే మీ లైఫ్లో 70 to 80% అనేటువంటిది ఒక ఫార్వర్డ్ పొజిషన్లోకి మీరు వెళ్తారండి. సో టీ అనేటువంటిది ఏంటంటే ఇలా కిందకు ఉంది కదా, ఇలా కిందకు ఉండకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనందరికీ తెలుసు అరవింద్ గోస్వామి. ఈయన ఎవరండి? రిపబ్లిక్ ఇండియా టీవీకి మంచి ఆ టీవీ ఇతనే అతన్ని. సో ఇతని సిగ్నేచర్, ఇతను సూసైడ్ చేశాడు తెలుసా, సూసైడ్ అటెంప్ట్ చేశాడు తెలుసా, ఇతనే ఒప్పుకున్నాడు. ఆల్రెడీ ఆ కేసు కూడా నడుస్తుంది. సో ఇతని సిగ్నేచర్ నేను ఏం చెప్పానండి, సిగ్నేచర్ కట్ చేయకూడదు, ఫస్ట్ లెటర్ అనేది అసలు కట్ అవ్వకూడదు అని చెప్పాను కదా. ఇతని సిగ్నేచర్, ఇతను రాసినటువంటి సూసైడ్ నోట్ ఇది. ఇందులో ఇతను సిగ్నేచర్ చూపిస్తుంది, చూసారా, జాగ్రత్త చూడండి. సిగ్నేచర్ కింద ఒక అండర్లైన్ చేసి అతను ఏం చేశాడు, అతను రాసినటువంటి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఈ లెటర్ని అతను స్ట్రైకప్ చేశాడు. చూసారా, సూసైడల్. నెక్స్ట్ ఏం చెప్పానండి, టీ అనేటువంటిది ఎవరైతే మెంటల్ టెన్షన్ లో ఉండి ఇది ఉన్నారో సూసైడ్ అటెంప్ట్, వాళ్ళు టీ అనేటువంటి దాన్ని ఏం చేస్తారండి, ఆ లెటర్ స్టెమ్ కి ఉన్నటువంటి ఇది ఏదైతే కిందకి పెడతాని చెప్పా. ఇచ్చుకోండి ఇక్కడ కమిట్, ఇదిగో వీఆర్ కమిటింగ్ సూసైడ్. ఓకే, ఈ కమిటింగ్ ఉంది చూసారా, కమిటింగ్. ఇక్కడ చూసారా టీ అనేటువంటిది బేస్ లైన్, ఇది రాసిన బేస్ లైన్ ఇవన్నీ చూసారా. టీ అనేటువంటి ఎంత కిందకి రాశాడు చూడండి, ఇక్కడ 2 టీలు చూసారా, స్టెమ్ అనేటువంటి ఎంత కిందకి పెట్టాడు. ఇక్కడ చూడండి ప్రైవేట్ లిమిటెడ్ లో టీ కూడా చూసారా ఎంత కిందకి పెట్టాడో గీత. నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తా ఇందులోనే మీకు.
ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ చూడండి టీ అనేటువంటి చూసారా ఎంత కిందకి పెట్టాడో టీ అనేటువంటిది. ఇక్కడ చూడండి టీ ఎంత కిందకి అంటే ఈజ్ ఇన్ మెంటల్ డిప్రెషన్ లో ఉండి ఇతను సూసైడ్ నోట్ అనేటువంటిది రాసి సూసైడ్ అటెంప్ట్ కూడా ఇతను చేసుకున్నాడండి. దాని మీద ఇప్పుడు కేసు కూడా నడుస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఇక నెక్స్ట్ మల్టిపుల్ స్లాంట్స్ అంటారు. ఈ మల్టిపుల్ స్లాంట్స్ అంటే సిగ్నేచర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ విధంగా ఒక సిగ్నేచర్ చేస్తారండి. తర్వాత మళ్ళీ ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇలా వెళ్ళేది, మళ్ళీ ఇలా అలా ఇష్టం వచ్చినట్టు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి మన మెంటల్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి సిగ్నేచర్ కూడా ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హెవీ ప్రెషర్ అండి. ఈ హెవీ ప్రెషర్ ఎవరైతే పిల్లలు ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా ఉందో, పిల్లల మీద చదువుకునేటువంటి పిల్లలు ప్రెషర్ అనేటువంటి ఎక్కువగా ఉందో వాళ్ళు రైటింగ్ గమనించండి, రాసేటప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఒక బుక్ తీసుకొని రాస్తుంటే వీళ్ళు రాసినటువంటి ఈ అచ్చులు ఈ గుర్తులు ఏవైతే ఉంటాయో బ్యాక్ సైడ్ పేజీలో గుద్దినట్టు కనిపిస్తూ ఉంటాయి. పేజీ తిప్పినా సరే వెనక వస్తూ ఉంటాయండి. అందరికీ రాదు. ఎందుకు రాదండి? ఎవరి పిల్లలకైతే మెంటల్గా ప్రెషర్ ఎక్కువ అవుతుందో, మెంటల్గా డిప్రెషన్కి లోన్ అవుతున్నారో వాళ్ళ మీద ఎక్కువగా హెవీ ప్రెషర్ అనేటువంటిది పెట్టి రాస్తారు. కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు కొంచెం మీ పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే మనకు వచ్చినటువంటి మన కన్సల్టెన్సీ తీసుకుని మన కన్సల్టెన్సీలో అన్నీ చెప్తాను. మన కన్సల్టెన్సీలో నేమ్ కరెక్షన్ ఇస్తాము, అలానే మీ మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలో చెప్తాను, వేదిక్ సిగ్నేచర్ ఇస్తాను, మీ లోషు గ్రిడ్, వేదిక్ గ్రిడ్, జనరల్ గ్రిడ్ అన్ని అనాలిసిస్ చేసి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి రెక్టిఫికేషన్ ఇస్తాను. దాంతో పాటుగా ఎవ్వరు ఏ న్యూమరాలజిస్టు ఇవ్వనటువంటి మనం రిపోర్ట్ అనేటువంటిది ఇస్తామండి. దాంట్లో ఆ రిపోర్ట్లో మొత్తం ఏదైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు దాంట్లో ఉంటుంది. దాంట్లో దాదాపుగా మీకు ఒక 70 నుంచి 70 పేజీల రిపోర్ట్ ఉంటుందండి. దాంట్లో మొత్తం లోసుగిడు, వేదిగిడు, నెక్స్ట్ 5 years న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంటుంది, మీ న్యూమరాలజీ ప్రకారం ఆ దశ అంతర్దశ ఏంటి, అవన్నీ కూడా 70 పేజీల రిపోర్ట్ అనేటువంటి దాంట్లో ఉంటుందండి. ఇంత 70 పేజీల రిపోర్ట్ ఇచ్చేటువంటి న్యూమరాలజిస్ట్ నేను ఒక్కడనే. అర్థమైందా? నేను ఒక్కడనే. ఇది కూడా నేను మళ్ళీ ఎవరైనా ఇస్తుంటే చూపించండి, నో ఇష్యూ. దాంట్లో కింద కామెంట్లు ఎవరైనా ఇస్తుంటే కింద కామెంట్లు తెలియజేయండి, నాకు పేరు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్రాస్ మార్క్స్ అండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్లో ఈ విధంగా క్రాస్ మార్క్స్ అనేటువంటివి కనపడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు దాంట్లో నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇంకోటి ఏంటి, ఎండింగ్లో డాట్ అనమాట. మనం ఒక సిగ్నేచర్ ఇలా చేసిన తర్వాత ఎండింగ్లో అనవసరంగా ఇలా డాట్ పెట్టకూడదు. సిగ్నేచర్ ఎండ్లో ఎప్పుడు డాట్ పెట్టకూడదు. ఈ రెండు కూడా రీసెంట్గా చనిపోయినటువంటి ఒక బాలీవుడ్ హీరో ఎవరైతే ఉన్నారో అతని సిగ్నేచర్లో ఉంటాయండి. అతనిది కూడా నేను చూపిస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అతనే సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఓకే, ఏంటి సుశాంత్ సింగ్ రాజ్పుత్ సిగ్నేచర్ అద్భుతంగా ఉంది కదండి. మనీ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకేముంది అంటారా? ఇక్కడ మీకు నేను ఇందాక ఏం చెప్పండి, క్రాస్ మార్క్స్. ఇక్కడ చూసారా సుశాంత్ సింగ్ రాజ్పుత్లో చూడండి, ఇక్కడ క్రాస్ మార్క్ కనిపిస్తుందిగా, ఇదిగోండి క్రాస్ మార్క్, చూడండి క్రాస్ మార్క్. నెక్స్ట్ ఇది చూసారా, ఇక్కడ క్రాస్ మార్క్, ఇదిగో క్రాస్ మార్క్ చూడండి. ఇక్కడ నేనేమి ఇక్కడ వీళ్ళ సిగ్నేచర్ నాకు అనుగుణంగా పెట్టింది కాదు, వాళ్ళ సిగ్నేచర్ చూపించి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూస్తేనే మీకు అర్థమైంది అసలు ఒక సిగ్నేచర్ వాల్యూ ఏంటనేది మీకు అర్థమైంది అనమాట. అందుకని నేను చెప్పింది చూసారా, ఇట్లా ఎప్పుడు కూడా ఒక సిగ్నేచర్లో క్రాస్ మార్క్స్ ఉండకూడదు, సిగ్నేచర్ స్ట్రైకప్ చేయకూడదు. నెక్స్ట్ ఎండింగ్లో డాట్ పెట్టకూడదు అని చెప్పాను. ఎండింగ్లో డాట్ అనవసరమైనటువంటి డాట్, ఇది అసలు ఇక్కడ ఏ లెటర్ లేదు అయినా సరే డాట్ పెట్టారు. నాకు రీసెంట్గా 2-3 కన్సల్టేషన్స్ వచ్చినాయండి. రీసెంట్గా వచ్చినటువంటి కన్సల్టేషన్స్లో నేను వాళ్ళని అడిగాను, బ్రదర్ ఇలానే వచ్చింది సిగ్నేచర్ ఎండింగ్లో డాట్, మీకు సూసైడల్ మీకు మెంటల్ ప్రెషర్ అని ఉందంటే వాళ్ళు చెప్తారనమాట, సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలు వస్తున్నాయి సార్, అసలు మేము వద్దనుకుంటున్నాం లైఫ్. ఎందుకు? ఎవరికైతే ఆ ప్రెషర్ అనేటువంటి ఉందో వాళ్ళకి డాట్ అనేటువంటిది వస్తుంది. ఆటోమేటిక్గా మనం డాట్ పెట్టినా సరే మన మెంటల్గా డిప్రెషన్. ఎందుకంటే ఈ డాట్ అనేటువంటి శని భగవానుడికి గుర్తండి. ఓకేనా, డాట్ అంటే శని అని, గీసే గీత అంటే కుజుడు అని చెప్పింది నేనే. ఫస్ట్ సిగ్నేచర్లో వేదిక్ సిగ్నేచర్లో చెప్పింది నేనే మన తెలుగు వీడియోస్లో. చూడండి, సిగ్నేచర్ మీద నేను చేసినటువంటి వీడియోలు కూడా ఇన్ని వీడియోలు కూడా ఎవరు చేయలేదు. మీరు కావాలంటే సిగ్నేచర్ సంబంధించిన మన వీడియో సిరీస్ చూడండి. ఒక వ్యక్తికి డబ్బు కోటీశ్వరుడు అవ్వాలంటే సిగ్నేచర్ ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఆ నేమ్ ఫేమ్ రావాలంటే సిగ్నేచర్, అలా అన్నీ కూడా మనం చేసాం అనమాట. సో ఈ సిగ్నేచర్ ఎప్పుడు ఇలా ఉండకూడదు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారా, మళ్ళీ ఇక్కడ లవ్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఇది ఒక పనికిమాలిన సింబల్, ఇది సిగ్నేచర్లో రావటం. ఇది వస్తే ఏంటి ప్రాబ్లం అంటే నేను నెక్స్ట్ చెప్తాను. ఇంకోటి ఏంటండి, స్కాటర్డ్ లెటర్స్.
ఎప్పుడు కూడా సిగ్నేచర్ అనేటువంటిది కొంతమంది చూడండి, ఇక్కడ ఎలా రాస్తారు, ఇక్కడ ఇది రాస్తారు, మళ్ళీ ఇలా రాస్తారు, మళ్ళీ ఇలా రాస్తారు. ఇలాగా ఎప్పుడైతే ఎంత ఎక్కువ సార్లు మీరు సిగ్నేచర్ చేసేటప్పుడు ఈ విధంగా పెన్ అనేటువంటిది పైకి లేపుతారో మీరు అంత మెంటల్ డిప్రెషన్లో ఉన్నట్టు. అలానే మీ కెరీర్ అనేటువంటిది అంత స్లోగా గ్రోత్ అయితే మీ కెరీర్ మొత్తం డౌన్ ఫాల్ అయిపోద్ది. అలానే వాళ్ళకి మెంటల్ ప్రెషర్తో సూసైడ్ ఆలోచనలు కూడా వస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక పెద్ద కోటీశ్వరుడు అండి. ఆ కోటీశ్వరుడు ఎవరు అనుకుంటున్నారా? కేఫ్ కాఫీ డే ఉందిగా, కాఫీ డే. ఏది మన కాఫీతోనే చైన్ మార్కెట్లో అంటే ఫుడ్ మార్కెట్లో ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి అతి పెద్ద కాఫీ డే ఓనర్ విజి సిద్ధార్థ. ఇది విజి సిద్ధార్థ సిగ్నేచర్. చూసారా? ఈ సిగ్నేచర్లో ఎక్కడైనా సరే ఒక్క లెటర్కి ఎక్కడైనా పొంతన ఉందండి. చూడండి, ఇక్కడ ఒక లెటర్ రాశాడు, ఈ లెటర్ ఏంటో తెలియదు ఎవరికి. ఇక్కడికి ఎల్ రాశాడు, అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి రాశాడు, ఇక్కడ ఒకటి. అస్సలు ఎక్కడైనా సరే ఏమన్నా పొంతన ఉందండి? లేదు. మరి బ్రెయిన్లో ఎంత స్ట్రెస్, ఎంత ఇది ఉంటే ఈ విధమైనటువంటి సిగ్నేచర్లు వస్తాయండి. సో కాబట్టి చూడండి, ఇక్కడ కూడా అనవసరంగా డాట్ తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా నేను చెప్పా, సిగ్నేచర్లో డాట్ తీసుకో. ఎప్పుడైతే నువ్వు సిగ్నేచర్లో డాట్ తీసుకొస్తావో అక్కడతో నీ కెరీర్ ఫుల్ స్టాప్. మరి ఇక్కడ జరిగింది ఏంటండి? సూసైడ్ చేసుకున్నాడుగా, కెరీర్ కూడా మొత్తం లాస్లోకి వెళ్ళిపోయి మొత్తం సూసైడ్ చేసుకున్నాడుగా. మరి చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా మీకు నేను విత్ ఎగ్జాంపుల్స్ వివరిస్తాను. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ గాలి మాటలు మాట్లాడడం, ఎట్లాగ 46 నెంబర్ తీసుకుంటే కోటీశ్వర్లు అయిపోతారనే గాలి మాటలు ఉన్నాయో అటువంటి గాలి మాటలు నేను మాట్లాడను. ప్రతి ఒక్కటి విత్ ఎగ్జాంపుల్తో నేను చూపిస్తూ ఉంటాను. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఇందులో ఇంకోటి రాయాలి. 9 ఏంటంటే సిగ్నేచర్ అనేటువంటిది కంటిన్యూస్గా చేంజింగ్ అనమాట. అంటే కొంతమంది ఉంటారు, సిగ్నేచర్ ఒక 2 నెలలు ఒక సిగ్నేచర్ పెడతారు, ఒక నెల ఒక సిగ్నేచర్ పెడతారు, ఒక 3 నెలలు ఒక సిగ్నేచర్ పెడతారు. అది కూడా మెంటల్ ప్రెషర్కి ఉండేటువంటి ఒక సింబల్ అండి. మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక మీరు చూసుకుంటే ఈమె మళ్ళీ బ్రిట్నీ స్పియర్సే. మీరు బ్రిట్నీ స్పియర్స్కి సంబంధించినటువంటి గూగుల్లో వెతకండి. బ్రిట్నీ స్పియర్స్కి సంబంధించినటువంటి వీడియో ఆల్బమ్స్ మీద ఆమె ఆటోగ్రాఫ్ చేసి చూసారా? ఒక 10 ఆటోగ్రాఫ్లు చూడండి, ఒరిజినల్ ఆటోగ్రాఫ్లే. ఏ ఆటోగ్రాఫ్ ఏ సిగ్నేచర్ కూడా వేరే సిగ్నేచర్తో మ్యాచ్ అవ్వదు. సిగ్నేచర్లు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే అంత మెంటల్ డిప్రెషన్లో, అంత ప్రెషర్లో ఉంది. సూసైడ్ అటెంప్ట్స్ కానివ్వండి, లేదంటే డ్రగ్స్కి బానిస అవడం కానివ్వండి, ఇవన్నీ అండి. సో ఫ్రెండ్స్, దయచేసి కూడా ఇటువంటి ఏమైనా ఉంటే కనుక దయచేసి మార్చుకోండి. లేదంటే మన దగ్గరికి కన్సల్టెన్సీకి రండి. నీట్గా ఒక మంచి సిగ్నేచరు, నేమ్ కరెక్షన్, మొబైల్ నెంబరు అన్నీ కూడా ఒకటే ప్రైజ్కి నేను మొత్తం డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఈ సర్వీస్ అనేటువంటిది కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించింది? ఇంకోటి ఏంటంటే, మనం ఒక లక్కీ పర్సన్ని సెలెక్ట్ చేసుకుని అయితే అనాలిసిస్ మొత్తం మనం చేయడం జరుగుతుందండి. సో ఆ లక్కీ పర్సన్ కనుక మీరే అనుకుంటే కామెంట్లో మనకి మీ ఫుల్ నేము, సర్నేము, అలానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కింద మెన్షన్ చేస్తే మనం ఆ లక్కీ పర్సన్ సెలెక్ట్ చేసుకుని వీక్లీ ఒకటి మనం వీడియో అనేటువంటి దాంట్లో చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఎలా ఉందనేటువంటి ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. దయచేసి వీడియో 10 మందికి షేర్ చేయండి. మినిమం అందరికీ షేర్ చేయండి. అలానే ఈ వీడియో ఇంత బాగా ఆదర్శం అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.